ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికలీ మనకి రెడ్డి అని సినిమా టైటిల్ కనపడగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. అంటే సమరసింహారెడ్డి అని, ఇంద్రసేన రెడ్డి అని, ఇలాంటి సినిమాలు అనమాట. బట్ అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన తర్వాత లవ్ స్టోరీస్ కూడా రెడ్డి అనే టైటిల్ యాప్ట్ అవుతుంది అని అనిపించింది. తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మిస్టర్ రెడ్డి వంత్ అనమాట. సో ఇందులో లవ్ ఉంది, యాక్షన్ ఉంది. సో గోల్డ్ మెన్ రాజాగా మనకు పరిచయం అయిన టీఎన్ఆర్ గారు ఇందులో ప్రొడ్యూసర్ కమ్ హీరో అనమాట. అలాంగ్ విత్ అనుపమ ప్రకాష్ గారు ఉన్నారు. వీడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు యూత్ అందరిలో. సో మాట్లాడదాం అన్నమాట వీళ్ళతో. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. హౌ ఆర్ యూ? एकदम ठीक. Do you know you have a separate fan base among youth, particular some portion of people? Here. Yeah. Here is like so many people like. Because so you many, have acted. Yes, as a Tamil Telugu project I'm doing. So there is all people are family with us. Like you also and cameraman, directors or everybody, producers also. Everyone is like family kind. Even though you have done some previous Hindi projects, Yeah. here some people have watched all of them. I think some of them at least. Yeah, I have done so many projects Hindi. Yeah. Right now, still I'm doing some new projects. Like my new web series Hindi is coming, Band Baja Afat, and another one is like WhatsApp. It's my movie. It's a new project also is coming soon. So work in process. Let's see आगे क्या होता है. సో సార్, ఇప్పుడు టీఎన్ఆర్ స్క్రీన్ నేమ్ టీఎన్ఆర్ అని పెట్టుకున్నారు. సో ఇంతకుముందు గోల్డ్ మెన్ రాజా. అసలు ఒక నరసింహారెడ్డి గోల్డ్ మెన్ రాజాగా ఎలా మారాడు అని చెప్తే, తర్వాత టీఎన్ఆర్ ఎలా మారాడో చెప్పొచ్చు. ఏం చెప్పాలి, నాకు అర్థమైతలే. అసలు గోల్డ్ మీద మీకు ఎందుకు అంత మమకారం వచ్చింది స్టార్టింగ్? so much ఇప్పుడు సినిమా మీద మీకు ఎలా పిచ్చి వచ్చిందో, ఒకప్పుడు గోల్డ్ మీద మీకు కొంచెం పిచ్చి, ఒక ప్రేమ ఉంది. ఎలా ఎందుకు వచ్చింది అది? అంటే నేను ఒక ఏమంటారు, నాకు డ్రెస్లు, బట్టలు, కారు, గోల్డ్ అంటే నేను మంచిగా ఒక డిగ్నిఫైగా ఉండాలని నాకు ఇష్టం. అంతేనా? కేజీఎఫ్ సినిమాలో హీరో అమ్మకు మాట్లాడతారు కదా బంగారం అంటే ఇప్పుడు అందరూ అంటే అందరం బాగా రిచ్గా ఇట్లా వేసుకొని ఇవన్నీ వేసుకొని, నేను అట్లా వేసుకోను. నేను ఒక మంచివి ఒక 4 2 3 అట్లా చిన్న చైన్లు వేసుకొని దీనికి ఒక 2 3 రింగులు పెట్టుకుంటా. ఇంతే నాది, ఇంతే. ఒక డిగ్నిఫైగా ఉండాలని నాకు అంతే ఆశ. ఎక్కువ నేను ఎక్కువ పెట్టుకోను బంగారం. సో సినిమాల్లో కనిపించాలి, ఒక సినిమాలో నేను హీరో అవ్వాలి, లేదంటే చిన్న స్క్రీన్ స్పేస్లో అయినా 70mm స్క్రీన్లో కనిపించాలి అనేది అందరికీ ఉంటుంది, ఎంతో కొంత ఆశ. సో మీకేంటి? కొంచెం నాకు ఎక్కువ ఉండేది. సో అట్లా నేను సినిమా ఎవరు అంటే మీరు చిన్నప్పుడు చాలా సినిమాలు చూసుంటారు సిల్వర్ స్క్రీన్ మీద. ఏ హీరోని చూసినప్పుడు మీకు అనిపించింది నేను కూడా ఒక్కసారైనా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి? చిరంజీవి. ఏ సినిమా అంటే చిరంజీవి గారిది? ఫస్ట్ సినిమానా? చిరంజీవి గారు ఏ సినిమా చూసినప్పుడు మీకు అనిపించిందని? అంటే నేను ఏమంటారు, ప్రతిఘటన, తర్వాత ఆజ్క గుండెరాజా ఏదో పేరు ఆయనదే కదా. ఆ తర్వాత ఘరానా మొగుడు అంటే నేను ఒక 40 సార్లు చూసిన సినిమా. ఓకే. ఆ ఘరానా మొగుడు సినిమా నాకు పంచ ప్రాణాలు. ఇంకా అంతకంటే ఓడలేదు బస్. ఏ థియేటర్లో ఎక్కువ చొక్కాలు చించు? ఘరానా మొగుడు సినిమాలో నాకు క్రాస్ రోడ్లో ఏదో థియేటర్లో ఉండే, నాకు గుర్తొస్తలేదు. సుదర్శన్, సప్తగిరి సుదర్శన్లో ఉండేది క్రాస్ రోడ్లో. ఏది ఘరానా మొగుడు. నేను ఇంకా ఆ సినిమాకి వెళ్ళిపోతూనే ఉంటుంటే నేను ఉండేది అజీజ్ నగర్. ఇంకా అక్కడ బస్ ఎక్కి క్రాస్ రోడ్ దిగాలి. ఆయన సినిమాలు ఏ వచ్చినా నేను వదిలేటోని కాదు. సో మరి మిస్టర్ రెడ్డి వైపు ఎందుకు మొగ్గు చూపారు? అంటే మీరు ప్రొడ్యూస్ చేస్తానంటే బయట బోల్ మంది ఉన్నారు కథలు పట్టుకుని రెడీగా. అంటే ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ వస్తున్నాడంటే మార్కెట్లోకి కథలు పట్టుకుని 100 మంది రెడీగా ఉంటారు. మిస్టర్ రెడ్డి ఎందుకు మీ కనుసైగలో, అంటే మీ కనుచూపులో పడింది? ఏమండి, ఇప్పుడు మీరు అడిగేదానికి నాకు నవ్వొస్తుంది. అది క్వశ్చనే కాదు. ఎందుకంటే నేను డబ్బులు సంపాదించుకోనికే దాని గురించి అనుకుంటే నేను ఒక వేరే హీరోని పెట్టి సినిమా తీస్తా కదా. నేను నా పని కాదు, సినిమా తీసే పని నాది కాదు. కాబట్టి నేను నా నిజ జీవితము, నా రియల్ స్టోరీ సినిమా తీయడానికి నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని సినిమా తీసుకున్నా. ఇప్పుడు నేను కొత్తోని, నాకు నా ఈ ఏజ్లో నాకు ఎవరైనా 10 కోట్లు పెట్టి సినిమా తీయంటే ముందరికి వస్తారా? మరి నేను ఆ రకంగా నేను వేరే వాళ్ళకు నేను నా కొరకు ప్రపంచానికి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రేమికుల గురించి ఇదంతా సినిమా వస్తే తెలుస్తుంది. ప్రేమికులు ఎవరైనా చనిపోవద్దు, అందరికీ నీ ప్రియురాలు నీ ఇంటికి వస్తే నీకు మంచిగా ఉంటుంది, ఓపికతోని ఓర్చుకొని ఉండాలబ్బా
ప్రేమించు కానీ నువ్వు ఎక్కువ అడ్ చేయొద్దు, దొరకకపోయా జీవితాంతం ఆమెతో ఉండాలి. అందుకనే పెళ్ళి అంటే జీవితాంతం సెటిల్మెంట్ ఒప్పందము కాదు, జీవితాంతం చివరి వరకు పంచుకోవటం అనేది మనం రాశాం అక్కడ. అంటే టీజర్ చూస్తేనే అర్థమైంది ఒక రీయూనైట్ అవుతున్నారు, చిన్నప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళు పెద్ద దిగక రీయూనైట్ అవుతున్నారు. ఎవరు కూడా నేను లవ్ స్టోరీ ఇది అంటే ఎట్లా అంటే ప్రపంచం మొత్తం మెచ్చేలాగా, ఒక ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా కనెక్ట్ అయ్యేలాగా నేను ఈ స్టోరీ రాపించాను. ఇప్పుడు కాదండి, మీ స్టోరీ కూడా అలాగే రీయూనైట్ అయ్యారా? చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ కలుసుకున్నారు? 200% నేను ఏమైతే నిజం ఈ సినిమాలో చూపెడుతున్నా అది రియల్. ఓకే, అండ్ క్లైమాక్స్ వరకు కూడా అస్సలు ఎక్కడ. కాకపోతే ఏంటంటే కొంచెం దాని సినిమా అందంగా రావడానికి కొంచెం ఉంటాయి కదా, ఇక మీకు తెలియదేమో ఆ టైప్లో, అంతే తప్ప సినిమా అందం రావడానికి కలర్ పోయటమే తప్ప మిగతాదంతా నా స్టోరీ. ఓకే ఓకే, యా నైస్. సో అనుపమజీ, so have you find any language barriers or cultural differences here? नहीं, I love culture here. Like यहाँ का जो culture is very good for everyone. Like they eat very healthy food like idli, vada, like that. You only said it, it's a healthy food. So like see, every country has a different culture. So everyone have to deal it. If you also doing, say somebody also doing Bollywood or Tollywood. If we don't understand the language, we have to learn, because of if you love your work, then you have to learn how to deal with it. So yeah, but thanks to Venkat sir, thanks to everybody, they support me a lot in because of they give me a script and teaching me lot. Like, so I just learn. Now you are also part of our TFI, Yes. Tollywood film industry. Yes, Telugu yes. film industry. Yes. But before entering into Tollywood, what's your opinion on Telugu film industry? See, I love the culture because of everyone is not, see, they never showing so much of boldness here. So they feel like, okay, the movie kind of, family can see with the family and like with the family like relatives. So these kind of culture I can see here. Mostly because of you can see Bollywood also doing something like, so Bollywood also good, but there is different stories, so they want to do like that. So there is these kind of stories, so I love to see the story, script, everything. So ఓకే. సో సార్ యాక్చువల్లీ మీ యాక్టింగ్ గురించి కమెంట్స్ ఏమైనా వచ్చినాయో నాకు తెలియదు, అంటే మీ వాళ్ళు చూశారు కదా, వాళ్ళు ఏమని చెప్పారండి? బికాస్ మీరు ఎక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోకుండా చేశానని చెప్తున్నారు కదా. అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పానంటే మొత్తం తీసుకురాని కాదు, కొంచెం సజెషన్ కొంచెం ఇచ్చారు వాళ్ళు, అంతే చేసుకున్నాను నేను. కాకపోతే డైరెక్టర్ వీళ్ళు అంతా ఏమన్నారంటే 3-4 months 40 days అట్లా వేయాలంటే నేను అంత దాకా నేను చేయలేను. ఒకవేళ అంత చేస్తే అదేమన్నా సినిమాలో ఉపయోగపడుతుందా? పడదు. మరి పడనప్పుడు నేను మొత్తం ఎందుకు నేర్చుకోవాలి? అది మెయిన్ ఏమున్నాయో అవి నేను మా ఇంటికి వచ్చాడు మాస్టర్ ఒక 1 week, మిగతా మా టీం తోటి ఇంకొక మాస్టర్ అక్కడ ఆఫీస్లో వచ్చాడు. ఇంతే, జస్ట్ ఆయన కెమెరా ముందర ఎట్లా ఉండాలి అదంతా చెప్పారు వాళ్ళంతా, నేను డైరెక్ట్ చేసుకున్నాను. సో మీ టీం మెంబర్స్ ఉన్నారనుకోండి, మీరు ప్రొడ్యూసర్ కాబట్టి పాజిటివ్గానే చెప్తారు. సో మీరు ఫస్ట్ షో వేస్తారు కదా ఒకరికి, కొంతమందికి షో వేసి చూపిస్తారు, ఫ్యామిలీ మెంబర్స్, మా బంధుమిత్రులు. అందులో వాళ్ళు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? అంటే మరి నాకైతే తెలియదు, నా ముందర నేను ఏమనుకుంటాను గిట్ట ఒకవేళ చెప్తారో అంటే ఎవరైనా ఇప్పుడు మీ సినిమా బాగాలేదని మీకు చెప్పలేము కదా, అట్లా కూడా చెప్పలేరని నేను అనుకుంటున్నా. నాకైతే పాజిటివ్గా ఉంది, చాలా బాగుంది. తర్వాత ఏంటంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూసిండ్రు కొందరు, చాలా బాగుంటుంది. నాకైతే 99 మార్కులు ఇచ్చారు, కొంతమంది అయితే 100కి 100 ఇచ్చారు, అంటే రకరకాలు ఇచ్చారు మార్కులు. చాలా బాగుంది, మాకు నచ్చింది స్టోరీ. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఏమంటారు అంటే ఎవరన్నా ఎట్లా నిజ జీవితం నడిపించాలి, ఎట్లా బతుకుదెరువు ఎట్లా ఉంది అనేది ఈ సినిమాలో ఉంది. ఓకే, ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత వెనకకి డబ్బులు కూడా కావాలి, లవ్ ఒకటే కాదు కదా. ఆ కష్టపడి మనము ఆ అమ్మాయిని పోషించగలగాలంటే నీకు బిజినెస్లో కూడా నీకు కొంచెం ఐడియా ఉంటేనే నీ నిజ జీవితం కూడా అమ్మాయితో కొనసాగుతాం అని దాని గురించి సినిమాలో మేము రాశాం. డ్యాన్స్ ఒకటే, మీరు అప్పుడు ఆ గోల్డ్ మెన్ రాజా కావచ్చు, సింగపూర్ రాణి లిరికల్ సాంగ్ ఉంది కదా, మీరు డ్యాన్స్ చాలా బాగా చేశారు, ఆ ఫింగర్ చూపిస్తూ గోల్డ్ చూపిస్తూ ఇలా చూపిస్తూ. ఏంటి కొరియోగ్రాఫర్ ఉన్నారా? మీరు ఏమన్నా మీ టిప్స్ ఏమన్నా ఉన్నాయా? లేదు, నేను ఒక్కరిని ఎట్లా చేస్తానండి.
అంటే నేను ఒక్కరిని పర్సనల్గా జయించారు వాళ్ళు, అది నేను సినిమాలో పెట్టలే. అది మామూలుగా మనకు చూసుకోవడానికి మనకు అంతేగాని, ఎందుకంటే కొరియోగ్రాఫర్ నేర్పించింది మాత్రమే సినిమాలు పెట్టాలి. ఇప్పుడు నా సొంతగా చేయమన్నారు వాళ్ళు, అంటే వాళ్ళ ప్రేమతోటి అయిపోయినాక లాస్ట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత 6 o'clock అవుతుంది షాదా స్టూడియోలో, ఒకసారి చేయండి సార్ మీరు ఎట్లుంటో చూద్దాము అని చెప్పి ఆ సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ పెట్టినప్పుడు నేను ఒక ఈ కాలుతో నా కాలుతో నాకు నచ్చినట్టుగా నేను చేసి ఆ స్టెప్లు వేసిన. అది కూడా 80% సినిమా చూసిన తర్వాత మేము చూసుకున్నప్పుడు ఉంది. అది ఫైనల్గా తీసేసాం దాన్ని. అప్పుడు ఏమన్నారంటే 75% అది పెట్టమన్నారు, నచ్చారు. చాలామంది చూశారు పెద్దలు, ఇప్పుడు మీలాంటి అనుభవం ఉన్న వాళ్ళు కూడా వచ్చి చూశారు. 75% పెట్టమన్నారు, 25% తీసేయన్నారు. ఎందుకని మంచిదని చెప్పేసి తీసేసిన. వాళ్ళ తినొద్దు వీళ్ళ తినొద్దు, తీస్తే అయిపోయింది కదా, అది పెట్టలే. ఓకే. సో ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. ఏదైతే గోవింద్ మాస్టర్ గారు ఉన్నారో, నాకు ఏదైతే డ్యాన్స్ ఇలా చేయమని నేర్పారో అదే ఉంది. ఓకే. సో ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఎమోషనల్ డ్రైవ్ కూడా ఉంటుంది కొంచెం, మీరు ఏడ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి, అంటే భావోద్వేగానికి గురయ్యే సన్నివేశాలు కూడా ఉంటాయి. సో ఏది మీకు కష్టంగా అనిపించింది మొత్తం యాక్టింగ్ అంతట్లో? యాక్టింగ్లోనా? అసలు నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా ఎండింగ్ వరకు నాకు ఏది కూడా అసలు నథింగ్, నాకు చాలా హ్యాపీగా చేసిన. సో మీరు ఎలా ఒరిజినల్గా ఉంటారో అలా చేసేసారు అంతే. నాకు ఏం నేర్పింది ఎక్కడ లేదు. నాకు నేర్పటం అనేది, నా ఇంట్లో ఒక 4-5 days ఒక అతను వచ్చాడు, కెమెరా ముందర లెన్స్లోకి చూడొద్దు, ఇట్లా చూడాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా అవన్నీ ఒక ఐడియా ఇచ్చారు అంతే. ఇట్లా ఐడియా ఇచ్చారు అంతే తప్ప నాకు ఎక్కడ కూడా నేర్చుకోవడం జరగలేదు. సో అనుపమజీ, సో ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు టాలీవుడ్ యూ విల్ హ్యావ్ సమ్ అంటే డ్రీమ్స్ ఉంటాయి కదా కొన్ని, యూ విల్ హ్యావ్ సమ్ డ్రీమ్స్ ఇన్ యువర్ మైండ్, అంటే డ్రీమ్ కొలాబరేషన్స్, like I have to work with Rajamouli sir, or I have to work with Sukumar sir, Pushpa. I actually love to work with the junior NTR. Just like because I already saw his so many movies, and like still like coming like already I saw that. Even I want to, even every girls want to do that. They love to. So this is my first movie. Let's see, universe. Like. So what do you think about him? Ante he's a great dancer here, also a great actor. In which aspect do you like him most? Of course, actor. I'm also actor and dancer also. After that, dancing, right? So as an actor, I really like him. Super. I wish it will happen one day. Yeah. So sir, ఇది మిస్టర్ రెడ్డి లాస్ట్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక బయోపిక్, సెమీ బయోపిక్, అంటే మీ లవ్ స్టోరీ వరకు చూపించారు. 100%. దీంట్లో అసలు డౌట్ లేదు. సో ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆడియన్స్ ఎలా ఆలోచించాలి, ఎలాంటి కాన్వర్సేషన్ జరగాలి ఆడియన్స్ ఈ సినిమా చూసిన తర్వాత అనుకుంటున్నారు? నేను ఒక్క మాటలో చెప్పాలంటే నేను వాళ్ళకే వదిలేస్తున్నాను. వాళ్ళు డిసైడ్ చేయాలి. నేను నా వంతు నేను చేశాను, వాళ్ళు చూసి వాళ్ళు నచ్చుతుంది అనుకుంటున్నాను, అందరికీ నచ్చేలాగా ఉంది దీంట్లో. ఎందుకంటే నిజమైన స్టూడెంట్కు, ప్రేమికులకు, అందరికి కూడా నేను 2 చూపెడుతున్నా. మీరు లవ్ చేయండి, అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు, ఆమె నచ్చేదాకా ఆమె కూడా ఉండండి. ఆమె వద్దన్నప్పుడు మీ దారి మీరు ఇంకోటి చూసుకోండి, కానీ మీరు అనవసరంగా ఏమైపోకండి. ప్లస్ మీరు కూడా చదువుకొని ఒక ఎట్లా ఎదగాలి అనేది, ఈ టిఎన్ఆర్ నరసింహారెడ్డి ఎట్లయితే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిండ్రో, ఈ సినిమా చూస్తే మీరు అంచెలంచెలు ఎదుగుటానికి పనికిస్తుంది. ప్లస్ మీరు లవ్ ఎట్లా చేయాలి, ఎట్లా ఓవర్స్గా ఉండాలనేది అర్థమవుతుందని చెప్పాను. సూపర్, రైట్? ఓకే. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.